స్వయం సమృద్ధి జరగలేదనేటువంటి కారణంలో ఇంకొక సంస్కరణ మన రాష్ట్రంలో జరిగింది. అది సెక్రటేరియట్ వ్యవస్థ రూపకల్పన. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య లక్ష్యం, ప్రజాస్వామ్య యొక్క ఆశయం ఏమిటంటే ప్రజలకు నేరుగా, ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం ఉండాలని, ఆ ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందటం ద్వారా ప్రజలు వారి యొక్క అవసరతలు తీర్చుకొని ఎదగాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీలోనూ సెక్రటరీ అంటే సచివాలయ సిబ్బందితో పాటు ఒక సెక్రటరీ ఉండాలనేటువంటిది 500 జనాభా లోపు ఉన్నటువంటి సెక్రటేరియట్ తప్ప మిగతా అన్నిటికీ కూడా అన్ని సెక్రటేరియట్లోనూ క్లాస్ ఫిఫ్త్ గ్రేడ్ ఫిఫ్త్ సెక్రటరీని నియమించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. దానిలో భాగంగా 14,989 సెక్రటేరియట్లు ఉంటే, సచివాలయాలు ఉంటే 13,171 పంచాయతీలకి 13,171 పంచాయతీలకి 500 జనాభా మించి ఉన్న 13,171 పంచాయతీలకు సెక్రటేరియట్స్ గ్రేడ్ ఫిఫ్త్ సెక్రటరీని నియమించడం జరిగింది. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ పరిపాలన, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో, గ్రామీణ పరిపాలన వ్యవస్థలో. మూడవది, ఎంతో కాలంగా సుదీర్ఘంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగ యువత. ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి పాలనకు ముందు ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. కారణం ఫీజు చెల్లించేవారు లేక. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పిల్లలందరూ కూడా, అంటే బీసీ విద్యార్థులు చదువుకు దగ్గరయ్యారు. నాడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొంత నిరుద్యోగం అనేటువంటిది వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ క్యాబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని, అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతో సహా వివిధ పోస్టులకు సంబంధించింది ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం కోసం ప్రభుత్వం మంత్రిమండలి ఒక కీలక నిర్ణయం చేసింది. మూడవది విద్యా విప్లవం. ఇది అత్యంత కీలకమైనటువంటిది. విద్యా విప్లవంలో మూడవది అత్యంత కీలకమైనటువంటి SCRTC అంటే మన విద్యా విధానంలో ఐబీని ఎంటర్ చేయడం ద్వారా, ఐబీ విద్య అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఐబీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటము, ఫ్లాట్ ఛానల్స్ ఏర్పాటు చేయటం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు, విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలు పొడిగిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే ఏపీ డిస్కమ్లకి 1,500 కోట్ల రుణాలుపై ప్రభుత్వ గ్యారంటీని ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.
అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో వర్చువల్ పర్టికులర్ వర్చువల్ ట్రైబల్ గ్రూప్స్కి PVGT ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కలిగించాలని. అంటే ఇప్పటికి కూడా కొన్ని మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యుత్తుకి నోచుకోనటువంటి పరిస్థితులు ఉంటే వాటికి సుమారు 89.98 కోట్లతో ఏపీ డిస్కమ్లు రూపొందించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. చట్టసభల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ లెజిస్లేచర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టడీ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటు చేయడంలో పాటు డైరెక్టర్ నాన్ క్యాడర్ పోస్ట్ని మంజూరు చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.